హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టీసీఎస్ ఎన్క్యూటీ 2025లో మార్చ్ 20 రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి కోడింగ్ క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ గివెన్ రేంజ్. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి 2, 10 ఇలా ఇచ్చారనమాట. సో అవుట్పుట్ వచ్చేసి 17. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రైమ్ నెంబర్ అంటే బేసిక్గా ఏంటిదంటే దాని ఫ్యాక్టర్స్ అదే నెంబర్ అండ్ 1 ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఏంటివంటే 1, 2. నెక్స్ట్ 3కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ 1, 3. నెక్స్ట్ 4కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ 1, 2, 4. 5కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ 1, 5. 6కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. సో ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో ఇది ఈ 3 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అనేది కాదు. సో ఇది బేసిక్ లాజిక్ అన్నమాట ప్రైమ్ నెంబర్స్కి. సో ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటిది 2, 10 కదా. సో 2కి 10కి బిట్వీన్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటివంటే 2, 3, 5, 7. సో వీటన్నిటిని సమ్ చేస్తే 2 + 3 + 5 + 7. 3, 7 యాడ్ చేస్తే 10, 15, 16, 17. సో 17 అనమాట. సో ఇది అవుట్పుట్గా ప్రింట్ చేయాలి. సో దీన్ని మనమైతే పైథాన్ కోడ్లోనైతే రాద్దాము. దాని తర్వాత నేను ఫస్ట్ కోడ్ రాసి దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి లాజిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను దీనికి కోడ్ అనేది రాస్తున్నాను అనమాట. సో ఆ కోడ్ వచ్చేసి నేను ఫస్ట్ 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. స్టార్ట్, దాని తర్వాత ఎండ్. సో ఈ స్టార్ట్ అనేది నేను ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ ఇన్పుట్ తీసుకుంటాను అనమాట. ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్, ఎంటర్ ది స్టార్టింగ్ నెంబర్. సో నెక్స్ట్ కూడా ఎండ్కి కూడా సేమ్ అదే విధంగా స్కాన్ చేసుకుందాం అనమాట నెంబర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేను ఫంక్షన్ కాల్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రింట్ ప్రైమ్ అనేటువంటి ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ అయితే పాస్ చేస్తాను, స్టార్ట్, ఎండ్ అనేది. సో ఇప్పుడు ఫంక్షన్ అయితే రాస్తాను అనమాట. సో ఫంక్షన్ రాసే ముందు మనం ఇక్కడ డెఫ్ కీవర్డ్ అయితే ఇవ్వాలి. డెఫ్ ప్రింట్ ప్రైమ్. సో దీంట్లో పారామీటర్స్ స్టార్ట్, ఎండ్ ఈ 2 పారామీటర్స్ అయితే ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం ఆ సమ్ని స్టోర్ చేసుకొని ప్రింట్ చేయడానికి. సో దాన్ని నేను 0 తోటి ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫర్ నేమ్ ఇన్ రేంజ్ స్టార్ట్, ఎండ్ +1 కోలన్. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ నెంబర్ నుండి ఎండింగ్ నెంబర్ వరకు తీసుకుంటుంది అనమాట. సో ఎక్కడైనా ఫర్ లూప్లో లాస్ట్ ఇక్కడ తీసుకునే నెంబర్ n-1 వరకు కౌంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ +1 అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ నెమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో బేసిక్గా 1 అనే దానికి ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దానికన్నా తక్కువ ఉన్న నెంబర్స్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కింద కన్సిడర్ చేయం కాబట్టి సో ఇట్లాంటి కండిషన్ వస్తేనైతే మనం దీన్ని అయితే కంటిన్యూ స్టేట్మెంట్ అయితే ఇక్కడ వాడాలన్నమాట. సో ఏం చేస్తుందంటే సింప్లీ అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట ఆ స్టేట్మెంట్ని. నెక్స్ట్ ఫర్ I ఇన్ రేంజ్ 2, int ఆఫ్ nem పవర్ 1/2 +1. ఇక్కడ ఈ కండిషన్ రాసినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ పెట్టి nem %i = 0. సో ఈ విధంగా ఉంటే ఏంటిదంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి నేను ఈ కండిషన్ లూప్లో నుండి బయటకు వస్తాను అనమాట. సో ఆ తర్వాత ఎల్స్ ఇక్కడ నేను ఏం చేస్తాను ప్రింట్ నెమ్. సో ఏదైతే నెంబర్స్ మిగిలినాయో వాటిని అయితే మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం అనమాట. సో అలాగే ఇది తీసుకున్నటువంటి నెంబర్స్ని కూడా నేను సమ్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, ప్రైమ్ సమ్
ప్లస్ ఈక్వల్ టు నమ్. సో నెక్స్ట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే డైరెక్ట్ ఈ రిజల్ట్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఫార్మాటింగ్ ఇచ్చి సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ ఈస్ ప్రైమ్ సమ్. సో ఇది కోడ్ అన్నమాట. సో దీన్నైతే మనం రన్ చేసి చూద్దాం. సో స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 2, ఎండింగ్ నెంబర్ వచ్చేసి 10 ఇవ్వాలనుకుంటున్నాను. సో ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 2 and 10 ఆర్ 2, 3, 5, 7. సో సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 2 and 10 ఆర్ 17. సో ఇదన్నమాట కోడింగ్ సొల్యూషన్. సో దీనికి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను దీంట్లో ఉన్నటువంటి లాజిక్‌ని. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే సింప్లీ నేను కంటిన్యూ రాశాననమాట. సో కంటిన్యూ రాయడానికి గల కారణం 1కి ఓన్లీ అదే ఫ్యాక్టర్ ఉంటది. నెక్స్ట్ నెగెటివ్ నెంబర్స్‌ని మనం ప్రైమ్ నెంబర్స్ కింద కన్సిడర్ చేయం. సో ఆఫ్టర్ దట్ రాసినటువంటి లాజిక్‌లో నేనేం రాశానంటే ఇంట్ 2, ఇంట్ నెమ్ పవర్ 0.5 ప్లస్ 1. సో ఇలా రాయడానికి గల కారణం ఏంటిదంటే, సో బేసిక్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తదంటే 2 నుంచి స్టార్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ 2 నుండి అంటే ఇక్కడ పవర్ 1/2 అన్నట్టు. నెమ్ పవర్ అంటే బేసిక్‌గా ఇది నెమ్ అనేది 5 అనుకోండి. 5 పవర్ 1/2. ఆల్‌ఎల్స్ మనం ఇక్కడ నేను 24ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలనుకుంటున్నాను. 24 పవర్ 1/2. నెక్స్ట్ దానికి వచ్చినటువంటి రిజల్ట్‌ని +1. ఎందుకంటే ఇక్కడ n-1 వరకే తీసుకుంటది కాబట్టి ఇక్కడ +1 అనే కండిషన్ అయితే నేను పెట్టుకున్నాననమాట. సో బేసిక్‌గా ఈ లాజిక్ ఎందుకు రాసానంటే, ఇప్పుడు నేను 24ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని రాస్తాననమాట. సో 24కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 24ని ఏ నంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తదన్న రిజల్ట్‌ని నేను ఫస్ట్ రాస్తాను. 1, 24, 2, 12, నెక్స్ట్ 3, 8, నెక్స్ట్ 4, 6. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ A ఇంటూ B. సో ఇక్కడ మనం పవర్ 1/2 ఉంది కదా! సో దీన్ని వచ్చిన ఆన్సర్ x అనుకుందాం. అంటే x ఇంటూ x ఈక్వల్ టు 24 కదా! సో సమ్‌హౌ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ A ఇంటూ B. సో దీంట్లో ఒక నంబర్ ఎక్కువ ఉంటది. ఒక నంబర్ తక్కువ ఉంటది. సో దీంట్లో వచ్చినటువంటి పవర్ కంటే ఒక నంబర్ అయితే ఆబ్వియస్‌గా తక్కువ ఉంటదనమాట. సో దానికంటే ఎక్కువున్న నంబర్‌ని చూడడం మనకి యూజ్‌లెస్ థింగ్ అనమాట. అంటే మనకి చూసుకుంటే టైమ్‌తో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి మనం ఇక్కడ పవర్ 1/2 అనేది యూజ్ చేస్తామనమాట ఫర్ ఫాస్టర్ కాలిక్యులేషన్. సో దాంట్లో వచ్చినటువంటి నంబర్‌ని నెమ్ పర్సెంటైల్ i డబుల్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ 1, 24ని వదిలేద్దాం. నెక్స్ట్ 2, 12 ఉంది. సో 24ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి అది ఆబ్వియస్‌గా కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 3 తోటి చేసినా అంతే వచ్చింది. 4 తోటి చేసినా అంతే వచ్చింది. కాబట్టి మనం అది కాంపోజిట్ నెంబర్ కిందనే ట్రీట్ చేస్తామనమాట. సో అందుకనే బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తది ఇంకా ఆ ప్రాసెస్‌ని అక్కడితోటి ఆపుతదనమాట. అది నాన్ ప్రైమ్ అన్నట్టు. సో ఎల్స్ స్టేట్మెంట్‌లో ఏం చేస్తున్నానంటే దీంట్లో ఆహ్, ఇప్పుడు 5 ఆర్ 7 ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. వీటికి అది అంటే ఈ కండిషన్ అనేది వర్తించదనమాట. సో అప్పుడు ఏం చేస్తది 2 + 3 + 5 + 7 చేస్తదనమాట. ప్రింట్ సమ్ అనేటువంటి వేరియబుల్. సో ఇది ఎంటైర్‌గా దాంట్లో ఉన్నటువంటి మెకానిజం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.